కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్పై చంద్రబాబు చేస్తున్న కాలక్షేపంపై టీడీపీ నేతలు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. అభ్యర్థిని ఖరారు చేయకుండా సర్వేలతో రోజుకు అభ్యర్థి పేరును తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు. నాన్ లోకల్ క్యాండిడేట్ తమకు వద్దంటోంది పెనమలూరు క్యాడర్. తాజాగా ఆలపాటి రాజా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు చంద్రబాబు. టికెట్ ఇవ్వకపోవడంతో బోడే ప్రసాద్ తిరుగుబావుట ఎగరేశారు. ఆలపాటి వద్దు, బోడే ముద్దు అంటోంది పెనమలూరు క్యాడర్. ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేలో ఆలపాటి రాజా వద్దంటూ నోటా బటన్ నొక్కుతున్నారు టీడీపీ క్యాడర్. చంద్రబాబు తనకు చేసిన అన్యాయంపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు బోడే ప్రసాద్. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇప్పుడు బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి? అరుణ, ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ క్యాండిడేట్కి సంబంధించి 2 జాబితాలు ప్రకటించారు. కానీ 2 జాబితాల్లోనూ పెనమలూరుకి సంబంధించి ఎవరికి టికెట్ ఇస్తారనేది కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇక ఇప్పటి వరకు కూడా పెనమలూరుకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి కూడా అక్కడ సీటు ఇవ్వనని చంద్రబాబు తేల్చేశారు. దీంతో చంద్రబాబు తనకు అన్యాయం చేశాడంటూ కూడా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. గడిచిన 3 రోజులుగా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఫోటోతోనే ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ ప్రచారంలో ఆయన ఇన్వాల్వ్ చేశారు. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి అండగా ఉన్నాను, తాను ఎంతో పార్టీ కోసం ఖర్చు పెట్టాను, తన సమయాన్ని కూడా కుటుంబానికి కేటాయించకుండా పార్టీకి ఎక్కువ కేటాయించి కష్టపడి పనిచేస్తే తనకు టికెట్ ఇవ్వలేదని చెప్పి బోడే ప్రసాద్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక ఇదే సమయంలో తాజాగా చంద్రబాబు నాయుడు రోజుకొక పేరును తెరపైకి తెస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో పలానా అభ్యర్థి మీకు కావాలంటూ కూడా సర్వేలు చేస్తున్నారు. తాజాగా ఎవరైతే ఆలపాటి రాజా ఉన్నారో ఆయన పేరుతో ఒక సర్వే నిర్వహించారు. ఇంతకుముందు బోడే ప్రసాద్, దేవినేని ఉమ, అలాగే వసంత కృష్ణ ప్రసాద్, ఎంఎస్ బేగుల పేర్లతో నిర్వహించిన సర్వే ఒక ఎత్తు అయితే ఈరోజు ఆలపాటి రాజా పేరుతో ఒక సర్వే నిర్వహించారు. దీంతో స్థానికంగా ఉన్న నాయకత్వం కావచ్చు, క్యాడర్ కావచ్చు, తీవ్రంగా చంద్రబాబు నాయుడు నిర్ణయాలను కావచ్చు సర్వేను కూడా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా స్థానికంగా ఉన్న బోడే ప్రసాద్కే సీట్ ఇవ్వాలి, ఆయనకే తమ మద్దతు అని వారంతా కూడా తెలియజేస్తున్నారు. ఆలపాటి రాజాను వారంతా కూడా అంగీకరించేది లేదంటూ కూడా ఏదైతే ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే ఉందో దాంట్లో నోటా బటన్ నొక్కుతూ తమ వ్యతిరేకతను, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు 3వ జాబితాలో ఎవరిని పెనమలూరు నియోజకవర్గ బరిలో దించుతారు టీడీపీ నుంచి అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ క్యాడర్ కూడా ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా స్థానిక నాయకత్వానికే బాధ్యతలు అప్పగించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ మాత్రమే ముద్దంటూ కూడా వారు తమ గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.